చెప్పి ఊర్లోకి వచ్చినాం. అపూర్వమైనటువంటి స్వాగతం ఈ రోజు ఈ మండలం వాళ్ళు, ఈ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు స్వాగతిస్తున్నారు. జగనన్న చేసినటువంటి ఈ 5 సంవత్సరాల మంచిని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ, ఈ మండలానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఏమేం చేస్తారో అవన్నీ కూడా గుర్తు చేస్తూ మేము ఎన్నికల ప్రచారంలో పోతున్నాం. ఈసారి ఎటువంటి సందేహము లేదు, ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి గారు 5,000 నుంచి 10,000 పైచిలుకు మెజార్టీతోనే గెలుస్తున్నారు. మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, మళ్ళా కూడా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే పేదలందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతో జనాలందరూ కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఈసారి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ ఎట్లుందో ఈ జన సముద్రం. మన తెలంగాణలలో కొన్ని చోట్ల జరుగుతుంటే జాతర, పోలమ్మ జాతర, ఇట్లా ఈ కుడేరు కూడా వైఎస్ఆర్సీపీ జాతర జరుగుతుంది పొద్దు అనేది మీరంతా గమనించాల. ఒక్కసారి ఈ కుడేరు మండలం కూడా వైఎస్ఆర్సీపీ జాతర జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. కావాలంటే మీరు కూడా కెమెరాలో 360 కొట్టండి, మొత్తం జన సముద్రం కనబడుతుందని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకురా ఈ రోజు ఇక్కడ ఇంత మంది సమకూర్చినారంటే, ప్రతి ఒక్క రైతుకి పంట నష్ట పరిహారం అయితేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్లు అయితేనేమి, అలాగే ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, మరెన్నో కల్పించిన గొప్ప మనసున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ గమనించినారు. కాబట్టి ఈ పొద్దు ఇంత వేలాది మంది తరలి వచ్చినారు. అలాగే ఒక పేదింటి పిల్లోడు ఉన్నత స్థాయికి పోవాలన్నా, కలెక్టర్లు కావాలన్నా, ఐఏఎస్లు కావాలన్నా కేవలం చదువే మార్గం. పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలలో పనిచేయాలంటే తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం ఏ భాష వచ్చినా తీసుకోరు, కేవలం ఇంగ్లీష్ వస్తేనే తీసుకుంటారు. అంటే లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో ప్రతి ఒక్క పేదింటి పిల్లోడు కూడా చదువుకొని ఒక గొప్ప ఉన్నత స్థాయికి పోవాలని ఆలోచన చేసిన గొప్ప మనసున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అట్లా స్కూల్కి పోయి చదువుకున్న ప్రతి ఒక్క పిల్ల తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చినారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, పుట్టిన పిల్లోడు నుంచి వయసు వచ్చిన వృద్ధుల వరకు సంక్షేమం కోరడమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యం. కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చినారు. అదే విధంగా పెద్దమ్మ తల్లికి త్రిశూలం అనేది ఎట్లుంటుందో ఈ కుడేరు మండలం కూడా ఉరవకొండకి త్రిశూలం లాంటిది. కాబట్టి ఇంతమంది కలిసినారు ఇక్కడ. అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఏం రాదంటే ఈ తూర్పు దిక్కున జోడిలింగాలున్న సంగమేశ్వర స్వామిని ఎట్లయితే కొలుస్తారో అదే విధంగా విశ్వాన్ని ఇంటికి పోయి సమస్య చెప్తే అట్లే తీరుస్తారనే దాంతోనే ఈ పొద్దు ఇంతమంది ఇక్కడికి తరలి వచ్చినారని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. జై హింద్. ఖచ్చితంగా ఈసారి విశ్వేశ్వర రెడ్డి అన్న ఫ్యాన్ గుర్తు, ఖచ్చితంగా విశ్వేశ్వర రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా కోరుతాను. మీ మీడియా తరపున కూడా ఒక్కసారి మీరు కూడా 360 కొట్టండి, జన సముద్రం కనపడుతుందని నేను చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క ఎలక్షన్ యొక్క సందర్భం మిద్దల్లో పెరిగినటువంటి ముద్దులకు ప్రజల్లో నిరంతరము తిరుగుతున్నటువంటి ప్రజానాయకుడుకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ప్రజల మద్దతు సంపూర్ణంగా కలిగినటువంటి మహా వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి గారు. అటువంటి ఆయన్ను మనం గెలిపించుకోవడము మన యొక్క ఉరవకొండ నియోజకవర్గ ప్రజల బాధ్యతని నేను భావిస్తున్నాను. అట్లే రాష్ట్రంలో నిరంతరము వెన్నుపోట్లు పొడుస్తూ ఎవరికి గోతులు తీయాలా, ఎవరిని ముంచాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక నాయకుడికి, ప్రజల క్షేమం కోసము పాటుపడినటువంటి మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు. తన యొక్క తండ్రి జాడలను అడుగు జాడల్లో నడుస్తూ నిరంతరము ప్రజల కోసం శ్రమిస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరికీ ఆర్థిక అసమానతలు తొలగాలనే ఉద్దేశంతో సంపూర్ణమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది నేను చెప్తున్నానని కాదు, మన అందరికీ ఒక్క ఉరవకొండ కాన్స్టిట్యున్సీ కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ యొక్క ప్రజల సహకారము సంపూర్ణంగా మన వైఎస్ఆర్ పార్టీకి ఉంటుంది. ఆ విజయాన్ని మనం కల్లారా చూడబోతాము. 13th అంటే ఈ నెల 13 తర్వాత మనకు ఆ రిజల్ట్స్ అన్ని వస్తాయి. దానికి మనం సాల్యూట్ చేస్తున్నాం.